నేటి విశేషం లోపల విజయ ఏకాదశి అంటే ఏమిటి దాని గురించి మనం తెలుసుకుందాం. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుతో ఇలా అన్నాడట. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ఓ వాసుదేవ, ఈ మాఘమాసము కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని కోరగా శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు, ఓ యుధిష్ఠిర, ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు విజయ ఏకాదశి. ఈ ఏకాదశిని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది అని చెప్పాడంట. మరి వారి పాపాలు కూడా తొలగిపోతాయి. ఒకానొకసారి నారదముని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరాను. అప్పుడు బ్రహ్మ ఈ విధముగా చెప్పనారంభించాడు అని ఎవరు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరునితో చెప్తున్నాడు. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళారు? నారద మహాముని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నారద మహామునికి బ్రహ్మ చెబుతున్నటువంటిది, ఓ నారద మహాముని, ఇంతకుముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్పలేదు. నువ్వు అడిగినవు కావున నీకు తెలియజేసేదని వినుము. ఈ ఏకాదశి వ్రతము అన్ని పాపాలను హరిస్తుంది. ఈ పేరులో చెప్పిన విధంగానే ఈ ఏకాదశి వ్రతము అన్ని విజయాలను చేకూరుస్తుంది, ఎలాంటి సందేహం లేదు అని బ్రహ్మ నారద మహామునికి చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాడు, శ్రీరామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసము చేయనప్పుడు సీత లక్ష్మణునితో కలిసి పంచవటిలో నివసించేవాడు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు దిగులుతో అన్ని కోల్పోయిన వాడిలా గుండెను సీతాదేవిని వెతికే క్రమములో జటాయువు మరణించబోతుండగా చూసి ఏమైనది వివరంగా అడగగా, జటాయువు సీతమ్మని రావణాసురుడు ఎలా అపహరించాడో సీతామాతని కాపాడబోయి రావణుడి చేతిలో రెక్కలు తెగిపడిన విషయము వివరించి మరణిస్తాడు. శ్రీరాముడు తన సీత కోసము జటాయువు చేసిన ప్రాణత్యాగానికి జటాయువుకి వైకుంఠలోక ప్రాప్తి ప్రసాదిస్తాడు. సీతాదేవిని వెతికే క్రమంలో కబంధుడిని సంహరిస్తాడు. అటు తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు. సుగ్రీవుడు వానరసేనకు రాజగుట చేత సీతమ్మ వారిని వెతకడానికి పెద్ద వానరసేనని తయారు చేసి హనుమంతుణ్ణి అమ్మవారిని వెతకటానికి లంకకి వెళ్ళి వెతకమని ఆజ్ఞ ఇవ్వగా, హనుమ లంకలో సీతమ్మని అశోకవనంలో చూసి శ్రీరాముని ముద్రికని చూపి ఆయన గుణగణాలను కొడియాడి హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తీసుకుని తిరిగి శ్రీరాముని వద్దకు వచ్చి వివరించాడు. శ్రీరాముడు సుగ్రీవుని సహాయంతో లంకానగరానికి సముద్రానికి చేరుకొని ఆ సముద్రాన్ని దాటడము అంత సులువు కాదని గ్రహించి లక్ష్మణునితో ఇలా అన్నాడు, ఓ సుమిత్రకుమారా, ఈ సముద్రంని దాటడం అంత సులువు కాదే. ఇప్పుడు మనం ఏమి చేయవలను? అందరిలోకి మంచివాడైన శ్రీరామ బలదలభ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు. ఆ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యాన్ని ఏమిటో తెలుసుకుందాం. ఆయన మాత్రమే మనకి సమయంలో సహాయపడగలరు అని సెలవిచ్చి ఆయన దగ్గరికి బయలుదేరారు. బలదలభ్య ఋషిని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు. బలదలభ్య, శ్రీరామా, నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను. శ్రద్ధగా విను. దీనిని ఆచరించడం ద్వారా నీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి లేదా బంగారం ఏది లేకపోతే మట్టి కుండ ఒకటి తీసుకొని అందులో నీరు పోసి నవధాన్యాలు, పసుపు కొమ్ము వేసి కుండకి తోరణాలు కట్టి అందంగా అలంకరించాలి. దీనిని శ్రీమన్నారాయణుని దగ్గర పెట్టాలి. మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణునికి పూజ చేసి ఈ కుండకి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు వేసి నమస్కరించి
ఉపసరించి రాత్రికి జాగరణ చెయ్యాలి. మరునాడు ద్వాదశి తిథి రాగానే ఆ కుండకి పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపేయాలి. తర్వాత ఉత్తముడైన బ్రాహ్మణునికి భోజనం పెట్టి నువ్వు భోజనం చెయ్యాలి. ఈ విధము నువ్వు ఈ విధంగా ఉపవాసం చేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది అని చెప్పింది. శ్రీరామచంద్రుడు బలదలభ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాధించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓ నారద, ఈ విధముగా ఎవరు ఈ ఏకాదశి వ్రతము నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చండాలమైన పాపాలు కూడా హరించిపోయి విజయము లభిస్తుంది మరియు వైకుంఠలోక ప్రాప్తి లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించి, యుధిష్ఠిరా, ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో, ఈ కథను వింటారో వారికి అశ్వమేధ యాగము చేసినంత ఫలితము లభిస్తుంది అని చెప్పాడు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరునికి చెప్పాడు. మరి ఎవరు చెప్పారు ఈ కథను? బ్రహ్మదేవుడు నారద మహామునికి చెప్పిండని తను చెప్పాడనమాట. ఈ విధంగా విజయ ఏకాదశి యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. శుభమస్తు. సమస్త లోక సుఖినో భవంతు.